హలో గైస్ అందరికీ నమస్తే. నా పేరు యాష్. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అది ఎవరిది అంటే మన ఎన్టీఆర్, నీల్ గారి మధ్యలో నడుస్తున్న మూవీ అప్డేట్స్ గురించి. ఇప్పుడు అది తెలుసుకోవడానికి ముందర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. ఇంకా మనం లేట్ చేయకుండా అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు వెయిట్ చేసింది చాలు. చాలు. ఇంకా 4 నెలలు మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే అప్డేట్ అనేది మీ కాడికి వస్తది. ఓకేనా? ఇప్పటివరకు సంక్రాంతి అయిపోయింది. ఎలాంటి అప్డేట్ లేదు. మీరు డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా 4 నెలల వరకు మీరు డిసప్పాయింట్ అవుతూనే ఉండాలి. ఆ డిసప్పాయింట్ ఏంటి? అసలు ఆ అప్డేట్ ఎప్పుడు? డేట్ ఏంటంటే, డేట్ వచ్చేసి మే 20న టైటిల్ అనౌన్స్‌మెంట్ అలాగే ఒక గ్లింప్స్ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. మన ఎన్టీఆర్ అండ్ నీల్ గారు. ఓకేనా? అసలు ఎందుకు డిలే చేశారన్నది సమ్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు 'సలార్ 1' రిలీజ్ చేసే టైంలో అక్కడ గ్లింప్స్, పోస్టర్స్, టీజర్స్ అయన్నీ రిలీజ్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే 'కేజీఎఫ్‌కి' లింక్ చేసి పెట్టారు. 'కేజీఎఫ్‌కి' లింక్ చేసి అలాగే 'కేజీఎఫ్ 2'కి రిలీజ్ చే అదే లింక్ చేసి 'సలార్ 1'కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈళ్ళేం చేశారంటే ఆ బడ్జెట్ అనేది తగ్గించారక్కడ. ప్రాఫిట్ అనేది గెయిన్ చేయలేకపోయారు ఎక్కువ. ఫ్యాన్స్ అంతా ఆ 'సలార్‌ను' చూసి ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్‌లో ఇంకా ట్రెండ్ అవుతూ ఉంటది 'సలార్' చూస్తే. ఇంకా ఫ్యాన్స్ అంతా చూస్తారు గూడా. యాక్చువల్లీ నేను గూడా చూస్తాననుకున్నా అది వేరే విషయం. ఆ 'కాటేరమ్మ' ఫైట్ చూసుకొని పిచ్చోడినయిపోయా నేను గూడా. 'కాటేరమ్మ' ఫైట్ ఎలా తీసాడో ఏంటో గాని, దాన్ని అలాగా లింక్ చేసుకొని బడ్జెట్ అనేది ఇంకా ఎక్కువ రాలేకపోయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఏం జేస్తున్నారంటే ఇప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా ఓన్లీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఎలా ఉంటదో ఏంటి అన్నది చూద్దాం. ట్రై చేస్తున్నారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మే 20న ఇప్పుడు ఇంతవరకు చేశారు ఇది. డిలే చేశారు అంతా అయిపోయింది ఓకే. ఇప్పుడు మే 20న మీరు వెయిట్ చేసినంత సేపు వెయిట్ చేశారు. మే 20న రాబోతుంది టైటిల్ అనౌన్స్‌మెంట్ అలాగే ఒక గ్లింప్స్ లైక్ 'వారణాసి' లాగా. 'వారణాసి' ఎలా గ్లింప్స్ అలాగే ఒక టైటిల్ అయితే అనౌన్స్‌మెంట్ చేసారో, సేమ్ ఇది కూడా అలాగే ఉండబోతుంది. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు ఏదో. సంక్రాంతికి కొన్ని లుక్స్ అయితే ఎన్టీఆర్ గారు రిలీజ్ చేశారు. మన చెక్ షర్ట్స్‌తో ఆ ఫ్యాన్స్‌తో ఆహ్, ఏదైతే క్రియేట్ చేసి పెట్టారో అబ్బో! ఒక బ్లాక్ కోట్‌తో రిలీజ్ చేశాడు భయ్య. ఆ పోస్టర్ ఏదైతే క్రియేట్ చేసారో మరి ఎవరో గాని. పిచ్చ పిక్స్ లిటరల్లీ. ఏంటంటే అది 'డ్రాగన్' మూవీలో ఇలాంటి కటౌట్ ఒకటి రిలీజ్ చేయి భయ్యా అని ప్రశాంత్ నీల్ గారినైతే రిక్వెస్ట్ చేశారు. మరి నువ్వు 4 మంత్స్ దాకా వెయిట్ చేస్తే గాని అలాంటి అప్డేట్ వస్తది. ఆ అప్డేట్ వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఆ ఏఐయో లేదా సోషల్ మీడియాలో కనబడినప్పుడల్లా ఆ పోస్టర్ చూసుకొని నువ్వు ఆనట్టు పడడమే. లైక్ నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఓకేనా. చాలా మంది ఉంటారు. ఎందుకంటే కాకపోతే అసలు ఎందుకింత డిలే? షూటింగ్ జరిగిందా? లేదా? మరి ఏంటా అన్నది నాకైతే అర్థం కాల ప్రశాంత్ నీల్ గారి గురించి. అసల ఇన్ షూటింగ్ చేశారు. అప్డేట్ ఇచ్చారు. ఒక్క పోస్టరు నువ్వు అసలు ఏదన్నా ఒక పాట, ఒక సింగింగ్, ఒక ఏదన్నా వదిలినా ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అసలు ఎందుకు మరి మూవీ తీస్తున్నారో మరి నాకైతే అర్థం కాల. మరి నువ్వేమైనా ప్లాన్ చేసుకున్నావా మరి ప్రశాంత్ నీల్ గారు? మీరేమో నైట్ తాగేసి ఉంటారో మరి ఏమో మరి. నాకైతే ఇంకా మరి తాగుతూనే ఉన్నారేమో మరి నాకైతే అర్థం కావట్ల. ఇప్పుడు చెప్పుకోవాలంటే అదొక వేరే విషయం. అదంతా పక్కన పెట్టేస్తే మే 20న మరి జూన్‌లో మూవీ వచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ జూన్ ఆర్ జులై 2026లోనే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. జూన్ ఆర్ జులైలో మూవీ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ షూట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటది. మొన్న నీల్ గారు, మన ఎన్టీఆర్ గారు లుక్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఆ బాడీ కటౌట్ గాని, అది గాని చూసుకుంటే ఆయన కొంచెం వెయిట్ లాస్ అయ్యి ఒక బాడీ షేప్‌నయితే తయారు చేసి పెట్టాడు. ఆ బాడీ షేప్ ఎలా ఉందో మీరు సంక్రాంతికొచ్చిన పోస్టర్ చూసుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. అదే కటౌట్ దింపుతాడు మరి. చూద్దాం అది డబుల్ యాక్షనా? సింగిల్ యాక్షనా అన్నది. ఓకేనా? మీరు వెయిట్ చేయక తప్పదు. ఆ పోస్టర్ చూసి ఆనందపడడం తప్ప ఇంకేం లేదు. ఇంకా మధ్యలో ఏమన్నా అప్డేట్స్ వస్తాయా అంటే, అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది కూడా ఒక రూమర్ అనేది క్రియేట్ చేస్తున్నారు.
బట్ నీల్ గారి నుంచి అప్డేట్ వచ్చిందంటే ఇంకా మన ఛానల్ నుంచి అప్డేట్ వచ్చేస్తది. లేట్ చేయకుండా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. వీడియో లాస్ట్ వరకు చూసుంటే లైక్ చేసి పెట్టుకో. అప్డేట్ కోసం వెయిట్ చెయి. ఓకే. ఇన్ని రోజులు వెయిట్ చేసావు. ఒక 4 మంత్స్ వెయిట్ చెయి. మధ్యలో ఏమన్నా అప్డేట్స్ వచ్చినా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా?